హలో అండి. ఈరోజు మేము సింహాచలం వెళ్తున్నాము. అయితే ఆల్రెడీ రీచ్ అయిపోయాము. కింద తులపావంచి దగ్గర స్వామివారిని దర్శనం చేసుకొని అప్పుడు కొండపైకి వెళ్తాము. నేనైతే స్వామివారికి తులసిమాల తీసుకెళ్తున్నాను. స్వామివారికి తులసిమాల అంటే చాలా ఇష్టం అంట కదా, తీసుకెళ్తున్నాను. ఆల్రెడీ ఉన్నారు జనాలు, చాలామంది తులసిమాలలు వేశారు స్వామివారికి. తులసిమాల సమర్పించడం అయిపోయింది. స్వామివారి దర్శనం అయిపోయింది. ఈరోజైతే చాలా తక్కువ ఉన్నారండి జనాలు. ఇక్కడ కింద కూడా చాలామంది ఉంటారు. ఒక్కోరోజు సాటర్డే ఏకాదశి టైంలో అయితే అసలు ఇక్కడ కూడా కింద కూడా ఖాళీ ఉండదు. స్వామివారిని చాలా ప్రశాంతంగా పాదాలు పట్టుకొని నమస్కరించుకున్నాను. అంత ఖాళీగా ఉంది. ఈ చుట్టూ ప్రదక్షిణ చేసుకొని తర్వాత కొండ మీదకి వెళ్ళాలి. అయితే కింద స్వామివారి దర్శనం చేసుకొని కాసేపు ఇక్కడ కూర్చోవాలనిపించింది, కూర్చుంటున్నాను. తర్వాత ఇక్కడేమో కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఇవ్వండి, ఇంకా స్టార్ట్ అవుతున్నాము కొండపైకి. ఫస్ట్ ఇక్కడ కొండపైకి వెళ్ళే ముందు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని స్టార్ట్ అవ్వాలి. చాలామంది ఇక్కడ మెట్ల మార్గం గుండా వెళ్ళే వాళ్ళు పసుపు కుంకాలు పెడతారండి, ఏవైనా మొక్కులు మొక్కుకొని అవి తీరాక. అది చాలా నమ్మకం చాలామందికి. ఇక్కడ శివయ్యని కూడా దర్శనం చేసుకున్నాము. చాలామంది ఇక్కడ తన చేతులతో శివయ్యకి అభిషేకం చేశారండి. చాలా అదృష్టం కదా. నెక్స్ట్ ఇలా స్టార్ట్ అయిపోవడమే. నెక్స్ట్ వీడియోలో కొండపైది మీకు చూపిస్తాను, కొండపైకి వెళ్ళిన తర్వాతది. మా వారు వస్తున్నారు లేదా వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్తున్నాను నేనైతే. ఓకే.